ఇందుమూలంగా యావన్మంది తెలుగు ప్రజానికానికి తెలియజేయడమేమనగా, అనాథల ఆశ్రమానికి అన్యాయం జరగాలా? రోడ్డు వేయడం ముఖ్యమా? లేక 20 ఏళ్లుగా అనాథ పిల్లలకు నీడనిస్తున్న ఆశ్రమాన్ని కాపాడుకోవడం ముఖ్యమా? పులివెందుల టౌన్‌లోని దారుల్ ఉల్మ్ తన్వీరుల్ హుదా ట్రస్ట్ ఇప్పుడు ఒక పెద్ద చిక్కుల్లో పడింది. విజయవాడ, బెంగుళూరు గ్రీన్‌ఫీల్డ్ రింగ్ రోడ్డు పనుల కోసం ప్రభుత్వం ఇక్కడి భూమిని సేకరించాలని చూస్తోంది. ట్రస్ట్ సభ్యులు ఏమంటున్నారంటే, రోడ్డు కోసం భూమి ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సడన్‌గా వచ్చి పిల్లల కోసం నిర్మించిన గదులను, వసతులను దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఎంతో మంది అనాథలకు ఈ ఆశ్రమం ఒక ఇల్లు వంటిది. 2023 సంవత్సరం నుండి ఈ భూమిపై కోర్టులో వివాదం నడుస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా అధికారులు సర్వేకు రావడంతో రైతులు, ట్రస్టు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సీసీ రోడ్డు, ప్రహరీ గోడలను కోల్పోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి అని తబ్లిగ్ జమాత్ అమీర్ సాబ్ మహబూబ్ బాషాతో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో అనాథల ఆశ్రమాన్ని ఇబ్బంది పెట్టకుండా అధికారులు మానవత్వంతో ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుదాం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్‌లో చెప్పండి.